సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ శివలింగం అంటే ఏమిటి, శివలింగం ఎక్కడి నుండి వచ్చింది, ఓంకారం ఎలా ఉద్భవించింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్నదాన కార్యక్రమం గురించి ఓ 2 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ గురువారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మూలంగా జనాలు చాలా తక్కువ మంది వచ్చారు. పడుతున్న వర్షాన్ని చూస్తూ వండిన వంట చాలా మిగిలిపోతుందని అనుకున్నాం. అలానే జరిగింది. చేసేది ఏముందని ఆ మిగిలిన భోజనాలనే మన ఆటనగర్ గేట్ దగ్గర ఉన్న కూలి పనులు చేసుకునే వారికి పంచడం జరిగింది. అంతేగాని ఎక్కడా ఏదీ పారవేయటం అనేది చేయలేదు. ఇంకా శివలింగాల గురించి మాట్లాడుకుందాం. ఆకాశమే లింగం, భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ప్రకృతి వికృతులు రెండూ లింగమనే సాంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ లింగంలో ఆకారం కానీ రూపం కానీ చెప్పవీలుపడదు. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగుతుందని లింగ పురాణం చెబుతుంది. స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు మాత్రమే అంబతో కలిసి సాంబ దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమివ్వటానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు. అదే శివలింగం. శివలింగాలు 5 రకాలుగా మనకి గోచరిస్తుంటాయి. తనంతట తానుగా అవతరించింది స్వయంభూలింగం, ధ్యానపూర్వకమైనది బిందులింగం, మంత్రపూర్వకమైనది ప్రతిష్టాలింగం, 4వది చరలింగం, 5వది శివుని విగ్రహమైన గురులింగం. మరికొన్ని గ్రంథాలేమో శివలింగాలను 4 విధాలుగా పేర్కొన్నాయి. అవి ఆఢ్యం, సూరేఢ్యం, అనాఢ్యం, సర్వసమం. 1001 ముఖాలతో కనపడే శివలింగం ఆఢ్యం, 108 ముఖాలతో కనపడే శివలింగం సురేఢ్యం. ప్రస్తుతం ఉన్నవి లేనివి అన్ని శివలింగ రూపాలను అనాఢ్యం అంటున్నారు. 1 నుంచి 5 ముఖాలు గల శివలింగాలు సర్వసమం. ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలింగం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు. అయితే 6 ముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివ సాయుధ్యం లభిస్తుందనేది పురాణవచనం. ఇక ఏకముఖలింగం గురించి తెలుసుకుందాం. ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం. తూర్పు ముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపు రంగులో పరమశాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నైరుతి దిక్కులో ఉంటాయి. ఈ తత్పురుష లింగ పూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. ఇక ద్విముఖలింగం. శివలింగానికి తూర్పు పడమరలలో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం. తూర్పు ముఖం తత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. త్రిముఖ లింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏర్పరచాలన్నది నియమం. ఆలయాలలో ఈ లింగాలను చూడలేం. త్రిముఖలింగం. ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణ ముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునవ్వుతో, దక్షిణ వైపుగా ఉన్న అఘోర ముఖం కోపంతో, ఉత్తర వైపునున్న వామదేవ ముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులను సూచిస్తుందని కొందరి భావన. ఇక చతుర్ముఖలింగం. 4 ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలు ఉన్నాయి. ఈ 4 ముఖాలను 4 వేదమంత్రాలతో పూజిస్తుంటారు. పంచముఖలింగం. ఈ పంచముఖలింగాలు చాలా అరుదుగానే కనిపిస్తుంటాయి. 4 దిక్కులలో 4 ముఖాలతో తూర్పు వైపున 5వ ముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ఈ 5 ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని శివాగమలింగం అని కూడా పిలుస్తుంటారు. షణ్ముఖలింగం. ఈ లింగంలో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుండగా 5వ ముఖం ఆకాశాన్ని, 6వ ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి.
అలాగే పాలసముద్రాన్ని మదించినప్పుడు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అధోముఖంతో స్వీకరించాడట. అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖ లింగాన్ని దర్శించుకోలేం. ఎవరెవరు ఏ ఏ లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుందన్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. అవన్నీ కూడా వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో మనసారా పరమేశ్వరుణ్ణి అర్చించి ఆయన కృపకు పాత్రులవుదాం. జై సాయిరాం.